సర్షాక్ అంటూ రాష్ట్రంలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య. డిజిటలైజేషన్కు రాని ఎన్యుమరేషన్ ఫారాలు 74 లక్షలు. నేను మాట్లాడుకున్నాం మనం ఇదే. సో యూపీ తమిళనాడు తర్వాత తెలంగాణలోనే హయ్యెస్ట్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు ఇవాళ లాస్ట్ 17 డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రకటించిన ఎన్నికల సంఘం క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకు 4 రోజుల సమయం. ఆ సమయంలో మళ్ళీ ఓటర్ల నమోదు అవకాశం అంటూ ఇదిగో క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకు 4 రోజులు టైం ఇస్తారు. మళ్ళీ ఆ టైంలో ఓటర్ల నమోదుకు అవకాశం అంటూ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇగో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్తో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య సర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ లిస్టులో దేశంలోనే అత్యధికంగా ఓటర్ల సంఖ్య తగ్గిన 3వ రాష్ట్రంగా మనది 3rd ప్లేస్ తెలంగాణ నిలవనున్నది. నెలన్నర కిందటి వరకు జాబితాలో 3.38 కోట్ల ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2.64కి అయింది. 2.64 కోట్లకు తగ్గుతుంది. దాదాపు 47 రోజుల పాటు సర్లో భాగంగా జరిగిన ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారం నాటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 22% ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ కాలే. అంటే 73.95 లక్షల ఓటర్లు వారి ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కియలే. ఇక డిజిటలైజేషన్ అయిన ఫారాల వివరాలతో ఆగస్టు 15 సీఈఓ కార్యాలయం డ్రాఫ్ట్ అంటే ఒక ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించనుంది. ఓటర్ల ఏరువేత వెనుక ఆబ్సెంట్, నివాసాల మార్పు, మరణాల వంటి ప్రధాన కారణాలు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే 4 రోజుల పాటు క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణ సమయంలో తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు పక్కా అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో ఫైనల్ లిస్టు వరకు ఓటర్ల సంఖ్య కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల సర్ ప్రక్రియలో కూడా డ్రాఫ్ట్ దశతో పోలిస్తే ఫైనల్ జాబితా నాటికి కొంత శాతం మేరకు ఓట్లు పెరిగాయని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారంటూ ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే భారీగా తగ్గుదల. నిన్న మనం అనుకున్నాం కదా అదే వార్త. సో హైదరాబాద్ పట్టణ ప్రాంతం సంగారెడ్డి, అట్లే రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లో తగ్గినరు అంటే వీళ్ళకు గ్రామాలలో ఓట్లు ఉన్నట్టున్నాయి. అందుకోసానికే వాళ్ళు అక్కడనే చూస్ చేసుకున్నట్టున్నారు. ఇక్కడ క్యాన్సిల్ అయిందేమో. అందుకోసమే ఇన్ని గానం ఓట్లు తగ్గుతూ ఉన్నాయి. మరి ఇది ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది ఎన్నికలపైన? గతంలో దీని ఎఫెక్ట్ ఎంత? సర్ మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.38 అంటే 3.38 లక్షలు. ఇప్పటి వరకు ఖాళీ 2.64 అయినరు. 74 లక్షల ఓట్లు అంటే 74 లక్షల ఓట్లు అంటే నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన ఓట్లు అవి, లేదా ఒక పార్టీని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి అవసరమైన ఓట్లు. అలాంటి తేడా ఇక్కడ కనిపిస్తుందంటే గతంలో ఏమన్నా తప్పిదాలు జరిగినాయా, దీన్ని వాడుకొని ఏమన్నా కిందమీ చేసిండ్రా నాయకులు, ఇదంతా కూడా బయటకు వస్తుంది. ఒకటి డబల్ ఓట్లుంటే ఇక్కడ అక్కడ వేసి ఏమన్నా పెంచిండ్రా, ఇంకేమన్నా దాని వెనుక కుట్ర ఉండేనా, మరి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఓటని కూడా అన్నీ తెలుస్తాయి. ఇక